హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కింగ్ ఫిష్ అండి. కింగ్ ఫిష్ అంటే ఇది వంజరం అండి. చూసారా? వంజరం ఇగురు పెట్టుకోవాలి. ఇగురు వండుకుంటేనే బావుంటది. ఇగురైనా నెక్స్ట్ ఫ్రై అయినా బావుంటదండి. పులుసు పెట్టుకుండేవి కాదు. నేను ఆల్రెడీ పులుసు పెట్టాను కదా! ఇగురు పెడదామని చెప్పి వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రండి మరి లేట్ ఎందుకు చూపిస్తా కావాల్సిన సామాను అన్నీ ఎలా చేయాలి ఏంటని. 2 ఆనియన్స్ అండి తీసుకుంటున్నాను. 2 ఆనియన్స్, 1 2 టమాటాసు, 1 ½ వేసుకున్నా సరిపోతుంది. ఇంకా హాఫ్ 1 ½ టమాటా సరిపోతుంది. కొంచెం పెద్దవైతే, చిన్నవైతే 2 వేసుకోవాలండి. 2 ఆనియన్స్ చూసారా, చిల్లీస్ 4. మనకు కారం ఎంత కావాలంటే అంత, మన కారం ఎంత వేసుకోవాలనుకుంటే అంత. చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోవాలండి. నేను చిల్లీస్ ఎక్కువ వేసుకుంటున్నాను. ఇంకా ఇవి చిన్న మిరపకాయలు అంటారు చూడండి, అవి కూడా కొంచెం కారంగా ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా వేస్తున్నాను. ఫిష్ కారంగా ఉంటే కొంచెం నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. ఎల్లుల్లిపాయ అండి, ఎల్లుల్లిపాయ అంటే గార్లిక్ అండి. చూసారా, గార్లిక్ వేసుకోవాలి. ఒక హాఫ్ వేసుకున్నాను నేను పాయలోని. చిన్న పాయ ఉంటుంది కదండి, అది ఉల్లిపాయలోని. చిన్న అల్లం కొమ్మ అండి. అల్లం కొమ్మ చూసారు కదా, ఇంత చిన్నదే వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోవాలండి అల్లం. ఎల్లుల్లిపాయ మాత్రం ఎక్కువ వేసుకోవాలి. మసాలా సామానం కూడా చూపిస్తాను చూడండి. ఈ ధనియాలండి, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ధనియాలు కంపల్సరీగా వేసుకోవాలండి. అందులోనే ఎల్లుల్లిపాయ కూడా వేసేద్దాము. ఇందులో కొంచెం ముక్కలు కోసుకొని జింజర్ కూడా వేసేస్తాను. దాల్చిన చెక్క అంటాం కదండి, దాల్చిన చెక్క చిన్నది. దాల్చిన చెక్క తర్వాత కొన్ని మిరియాలు వేసుకోవాలండి. మిరియాలు వేసుకున్న చెక్క, లవంగాలు వేసుకోవాలి. కొంచెమే లవంగాలు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఫిష్ కర్రీ కాబట్టి ఫిష్కి స్మెల్ రాకుండా లవంగాలు చాలా కొంచెం వేసుకోవాలి. ఒక 4-5 వేసుకోవాలి అంతే. ఎందుకంటే ఫిష్కి ఎక్కువ పట్టదండి. ఎందుకంటే అవే చాలు, లేకపోతే ఫిష్ ఇడిపోతుంది, అంటే పీసులు అయిపోద్ది. యాలక్కాయలు వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలండి మంచిగా. మసాలాలన్నీ వేసేసాం కదా, జింజర్ కూడా వేసేసుకొని అన్నీని ఇవి సపరేట్గా మిక్సీ చేసుకోవాలండి. అందులో ఆనియన్ పేస్ట్లో కలపొద్దు, ఎందుకంటే ఇది సపరేట్గా వేసుకున్నాక వండుకున్నప్పుడు పచ్చిమిరపకాయల తర్వాత ఇదే వేసుకోవాలి. అందుకని నేను సపరేట్గా మిక్సీ చేసుకుంటున్నాను. ఇవి సపరేట్గా మిక్సీ చేసుకోకపోతే అది ఇది వేస్తే ఇది వేగినట్టుగా స్మెల్ రాదు మనకి. నూనెలో వేగిందంటే, ఆయిల్లో వేగితే మంచి స్మెల్ వస్తుంది. దానికోసం నేను సపరేట్గా చేస్తున్నాను మిక్సీ. చాలా బాగుంటుందండి. చేపల గ్రేవీ మాత్రం చాలా బాగుంటుంది. అది సేమ్ ప్రాసెస్ అండి పులుసుకు కూడా, కాకపోతే జింజర్ కొంచెం తక్కువ వేస్తాము, ఇంకా ఎల్లుల్లి కొంచెం ఎక్కువ వేస్తాము అంతే. ఇదే సేమ్ ప్రాసెస్ చేపల పులుసు కూడా. మరి రెడీ చేసేద్దాం రండి, చూద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం కొంచెం అంటే ఒక 4 స్పూన్లు 5 స్పూన్ల దాకా వేసుకోవాలండి. నేను మామూలుగా అయితే నాకు అంచనాగా అలా వేసుకుంటాను నేను. నాకు తెలుసు ఆయిల్ ఎంత పడుతుంది అనేది, మీకు తెలియనందుకు అలా చెప్పాను నేను. పచ్చిమిర్చి వేసుకున్నాక మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అవి మసాలాలు ఆయిల్లోనే వేగాలని చెప్పాను కదా మీకు. పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే మంచిగా బాగుంటుందండి. ఆ తర్వాత టమాటాను ఆనియన్ పేస్ట్ వేసుకోవడానండి. మంచిగా వేగాలండి, ఎందుకంటే మనం ఆ మసాలా వేగిన తర్వాత వేసుకుంటేనే మంచిగా బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ వేగిన తర్వాత ఫిష్లు వేసుకోవడం చాలా బాగుంటుందండి. కింగ్ ఫిష్ వంజరం అంటే చాలా బాగుంటుంది. అంత టేస్ట్ మాత్రం చాలా, మీరు ఇంకోసారి తినాలని అనుకుంటారు. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇంకా పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇది వేసుకోవడమే, ఆనియన్ పేస్ట్ టమాటా 2 కలిపే మిక్సీ చేసానండి. అదంతా వేగిన తర్వాత చేపలు వేసుకోవాలి. ఫిష్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం సాల్ట్ యాడ్ చేయాలి మనం. కారం సాల్ట్ వేసుకుంటే దాంట్లో మసాలాలోనే ఉడికిపోతుంది. ఆ తర్వాత ఫిష్ వేసుకోవాలండి. ఎందుకంటే కారం తక్కువ వేసుకోకూడదు అంటున్నాను, నీసు స్మెల్ రాకుండా ఉంటుందండి. కారం తక్కువ వేసుకుంటే మనం. మసాలాలు ఎక్కువ వేసుకోకూడదండి, మంచిది కాదు కదా మసాలాలు. అవి చాలు. మామూలుగా అయితే ఫిష్ కర్రీకి అల్లం అవసరం లేదండి ఎక్కువ, చాలా చిన్నది కావాలి అల్లము. ఎల్లుల్లిపాయ, ధనియాలు కావాలండి, జీలకర్ర. ఫిష్ కర్రీకి ఎప్పుడు కంపల్సరీగా ఆ 3 ఉండాలండి. ఆ 3 లేవంటే నీసు వాసన వస్తుందండి.
చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. కొత్తిమీర మాత్రం ఉంచుకోండి, చేపల కర్రీ వండేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తీసుకోవడం. అదంతా వేగినట్టు మనకి ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి, మసాలా అంతా వేగిపోయింది కదా. ఇది ఫిష్ కర్రీకి మాత్రమే, పులుసుకు మాత్రం ఇలా చేసుకోకూడదు. మసాలాలోని ఆ ఫిష్ వేగాలి పులుసుకైతే. దీనికైతే ముందు మసాలాలు అంతా వేగిపోయిన తర్వాత ఇది వేపుకొని కొంచెంసేపు 2 మినిట్స్ మూత పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. కానీ ఇప్పుడే గరిటె పెట్టుకోండి. గరిటె అనేది ఇంకా స్టీల్ గరిటె, ఐరన్ గరిటెలు అవి పెట్టకూడదు. ఇలా చెక్క గరిటె ఉంటే మీకు ఫిష్ ఈజీగా వండుకోగలరు. లేదంటే మీరు స్టీల్ది పెట్టుకుంటే ఏమవుతుందంటే చేప ఇడిపోతుంది. ఫస్ట్ ఇప్పుడే పెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ కొంచెంసేపు అయిన తర్వాత పెట్టకూడదు. నీళ్ళు వేసేసిన తర్వాత ఇంకా దాంతో మూకుడుతోనే కలుపుతూ ఉండాలి, క్లాత్ పట్టుకొని. అప్పుడే ఫిష్ బాగుంటుంది. లేదంటే ఈడిపోయి పీసులుగా అయిపోతుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుందండి. కలర్ఫుల్ అయితే మాత్రం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మాకైతే. నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, ఏగుతూ ఉంది, ఫాలో అవ్వండి. మీరు ఫుల్ వీడియోయే చూడండి, ఎఫ్ చెయ్యొద్దు, ఫాస్ట్గా చూడొద్దు ప్లీజ్. ఫుల్ వీడియో చూస్తేనే ఫిష్ కర్రీ అర్థమవుతుంది. చూసేలాగా అర్థమయ్యేలాగా పెట్టాను నేను, ఎందుకంటే క్లియర్గా అర్థం అవ్వాలి కదా. ఏమైనా మిస్ అయినా మళ్ళీ కర్రీ బాగోదు అనుకున్నారనుకో, నేను చెప్పినట్టుగా రాదు. అందుకని నేను ముందే చెప్తున్నాను. చాలా బాగుంది కర్రీ అయితే. గ్రేవీ ఇగురులాగా పెట్టుకోవాలనుకుంటే ఇలాగే పెట్టుకోవాలండి. పులుసు పెట్టుకోవాలంటే నా ఛానల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీగా పులుసు పెట్టాను. చిన్న చేపలతో కూడా గ్రేవీ వండాను, పెద్ద చేపలతో మాత్రం పులుసు పెట్టానండి. మొత్తం అంతా చాలా బాగా వచ్చింది, చూసారు కదా. ఇంకా 5 మినిట్స్ మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి 5 మినిట్స్ తర్వాత మూత పెట్టుకోమన్నాను కదా. ఎందుకంటే 5 మినిట్స్ తర్వాత మూత తీసేయాలండి. ఎందుకంటే ఫిష్ కర్రీ వండేటప్పుడు ఎప్పుడు మూత పెట్టకూడదండి ఎక్కువసేపు. ఎందుకంటే చేప ఉడికి ఇడిపోవడం అవన్నీ అవుతాయి. ఎందుకంటే 5 మినిట్సే మనకి చేప అంతా ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఆ గ్రేవీ అంతా ఉడకాలి కాబట్టి మనం ఎలా ముందే ఫ్రై చేసుకున్నాం కదండి, ఇంకా అది ఉడికిపోతుంది 5 మినిట్స్ తర్వాత. అలా ఆయిల్ తేలిపోయింది అంటే మీకు ఫిష్ కర్రీ అయిపోయిందని. అందుకే నేను 5 మినిట్సే సరిపోతుందని చెప్పాను, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది పులుసు కాదు కదండి, గ్రేవీ కాదు కాబట్టి నేను 5 మినిట్సే చాలని చెప్తున్నాను. అందుకే మొత్తం అంతా అయ్యేసరికి 10 మినిట్స్ అండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చుతుందని వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా ఎంత బాగుందో కూర. మరి ఇంక లేట్ ఎందుకు, మేము ఒకసారి రైస్లో వేసుకొని మా పిల్లలకి పెడతా, వాళ్ళు ఎలా ఉందో చెప్తారు. చూడండి ఎంత బాగుందో గ్రేవీ మాత్రం. ట్రై చేయండి, ట్రై చేశాక నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్, నమస్తే, ఉంటా. ఇది అయిపోయిందండి కింగ్ ఫిష్. ఎంత బాగుంటుందో రైస్లో వేసుకొని తింటే. ఇప్పుడు మా పిల్లలు చెప్తారు ఎలా ఉందా అని, నేను కాదు. సరే కలిపేద్దాము, ఇంక లేట్ చేయకుండా. చూడండి పీస్ తీసుకొని, కొంచెం కారం తక్కువ తింటుంది మా పాప, అందుకే కొంచెం పీస్తో పెడుతున్నాను. ఎలా ఉందో చెప్తుంది చూడండి. నోర్లు ఊరిపోతున్నాయంట. ఎలా ఉంది, సూపర్గా ఉందా? అవును, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు చాలా యమ్మీగా ఉందా? ఇప్పుడు మా అబ్బాయికి పీస్తో పెడుతున్నాను. ఇలా మా అబ్బాయి కొంచెం కారం ఎక్కువే తింటాడు. మీకు ఇష్టమా ఫిష్? ఇష్టం లేదా? ఎలా ఉంది, బాగుందా? బాగుంది, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. చాలా చాలా ఇష్టం, మళ్ళీ అడుగుతుంది పెట్టమని. ఇంకేంటండి లేటు,
చూసారా ఎంత బాగుందో. మమ్మీ నాకు చాలా కారం కావాలి ఇప్పుడు. కారం కూడా నచ్చిందండి మా పాపకి. చూసారా సూపర్గా ఉందంట. చాలా సూపర్గా ఉంది.